జిల్లా జమ్మలమడుగులో దివ్యాంధ్ర శక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. గత 21 నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మిగిలిన పథకాలను వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాజకీయ అంశాలపై స్పందించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇటీవల అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కౌంటర్ ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వివిధ దశల్లో వచ్చిన మార్పులపై ఆయన విమర్శలు చేశారు. మొదట సీట్ వద్దని సిబిఐ దర్యాప్తు కోరిన వారు తర్వాత సిబిఐ దర్యాప్తు వద్దని చెప్పడం అభ్యంతరకరమని అన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దివ్యాంగుల శక్తి అనే పథకాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది కూడా మనం సంక్షేమంలో భాగంగా ఒక మైలురాయి దాటడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాలని కూడా కోరుకుంటున్నాము. మహిళలకు శ్రీశక్తి పథకం ఆగస్టు 15వ తేదీన మొదలు కావడం, అది ఒక సూపర్ సక్సెస్ కావడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా ముందుకు పోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో ఈ సంక్షేమం అభివృద్ధి అనేది చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. దాంతో భాగంగానే కడప జిల్లా కొప్పర్తి కానీ, లేకపోతే కడప మన జమ్లూరు స్టీల్ ప్లాంట్ కానీ, సాస్కీ కింద నిధుల కింద టూరిజం డెవలప్ కావడం కానీ, గ్రామీణ ఉపాధి పనులు కానీ, ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో R&D రోడ్లు కూడా గుంతలు లేని రోడ్లు ప్యాచ్ వర్క్లు చేస్తూ ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు ముందుకెళ్తున్నాయి. దాంతో భాగంగా ఈరోజు దివ్యాంగుల శక్తి అనే పథకం కూడా ప్రారంభించడం జరిగింది. ఇది కూడా మంచి పరిణామం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మరొకసారి కోరుతున్నాను. సౌకర్యం బ్రహ్మాండంగా పెట్టాము. అన్న క్యాంటీన్ పెట్టాము 5 రూపాయలకి. వాళ్ళ పెన్షన్కు అందులో 10% ఖర్చు పెడితే చాలు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, మహిళలను దృష్టిలో పెట్టుకొని, యువతను నిన్న 10th క్లాస్ వాళ్ళకు కూడా బస్సు ఉచితం, 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా. ఇది రోజు కొత్త ఆలోచనే. ఆయన గౌరవ సీఎం గారు 4వసారి ముఖ్యమంత్రి. విశేషమైన అనుభవం ఉంది. కాబట్టి కొత్త స్కీములు మోడీ గారి సహకారం ఉంది, జనసేన సహకారం ఉంది, ఒక టీం నెట్వర్క్ జరుగుతుంది. ఇది ప్రజలు కూడా అందరూ అవేర్నెస్, ప్రజల్లో కూడా పోయి చెప్పాలా ఏం జరుగుతుంది, పత్రికలు కూడా ఘోషించి చెప్పాలా. చిన్న మిస్టేక్స్ ఉంటాయి. 21 నెలలు అయింది, ఇంకా 39 నెలల పాలన ఉంది, చేయాల్సినవి ఉన్నాయి. ఇక్కడ కూడా గండికోట మునగవాసులకు డబ్బు ఇవ్వాలా, రాజుల నిర్మాణం జరగాల, SRBC నిర్మాణం జరగాల, RTPలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా చిన్న ఉన్నాయి. టైం చాలా సమస్యలు ఉన్నాయి, సమయం చాలా ఉంది. చేస్తామనే నమ్మకం అందరికీ ఉంది. 60 నెలలు దోపిడీ చేసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపడం, మేము చేసిన గొప్ప చెప్పడమే ఈ యొక్క మీ పత్రికల ద్వారా మీరందరూ వినాలని, మీరు ప్రజలకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే నొక్కి చెప్పే మాట. కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్, ఏమి చేయకపోగా అని హెచ్చుల వారు అని పల్లెలో చెప్తుంటారు. అసలు కేసులో ముద్దాయి నిన్న ఆయన అక్కడ అవినాష్ రెడ్డి ఢిల్లీలో ఒక స్టేట్మెంట్. ఆ రోజు హత్య జరిగిన రోజు వాళ్ళే అక్కడ స్పాట్లో ఉన్నాడు అవినాష్ రెడ్డి. గుండెపోటు అని వాళ్ళ సాక్షి టీవీలో వాళ్ళ ఆ రోజు విజయసాయి రెడ్డి మధ్యాహ్నం నుంచి వాళ్ళే స్పాట్ పెట్టినది వాళ్ళే, స్పాట్లో ఉండేది వాళ్ళే, గుండెపోటు అని చెప్పినది వాళ్ళే. మధ్యాహ్నం మా పేరు చెప్పింది. ఆ రోజు సిబిఐ వద్దండ్రి, ఆ రోజు సిబిఐ కావాలండ్రి, సిట్ వద్దన్నారు. ఆ తర్వాత సిబిఐ వద్దన్నారు, సిట్టు కావాలన్నారు.
మేము కోర్టుకు పోయినాం, సిబిఐ ఇంపోజ్ అయింది. అక్యూజ్డ్ 8వ ముద్ద అయినాడు అవినాష్ రెడ్డి. మళ్ళీ గొప్పలు చెప్తున్నాడు. ఆమె సునీత బాధపడతా అంటే, వాళ్ళ సొంత చెల్లెలు షర్మిలమ్మ బాధపడతా అంటే ఒకసారి మీటింగ్లో చెప్పింది ఆమె, మా అన్న జగనన్నకు రెప్పకు చిన్న రప్ప తగిలితే హత్యా ప్రయత్నం, మా చిన్నను నరికి 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 చంపితే గుండెపోటు అన్నారని. ఇటువంటి క్యారెక్టర్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఈ బస్సు ప్రయాణం కూడా పాపం దివ్యాంగుడు నేరుగా వాళ్ళకి ఆసుపత్రి